పూర్తిగా కాముకత్వం అనేది బహిర్ముఖంలో ఉన్నది నాకు అవసరం లేదు. అంతర్ముఖంలో నేనైనటువంటి స్వరూపమే ఆనందము కనుక అప్రకాముడుగా ఉండాలి. ఇక్కడ కాకద్దాం. ఇక్కడ జ్ఞానాజ్ఞానాల గురించి చెప్పాము. కొంచెంగా అద్వైత నిర్ణయం చేసాం. కొద్దిగా పంచకోశాల్లో ప్రియంబోధం ప్రమోదం చెప్పాము. దాని కాముకత్వం అన్నాము. ఈ సుఖ స్వరూపము అప్రకామత్వం, అకామము అప్రకామత్వం. నేను అప్రకాముడను, నేను సుఖస్వరూపం, నాలో నేను ఉంటే చాలు, నేను ఎక్కడికి బయటికి వెళ్ళక్కర్లేదు అనేటువంటిది లక్ష్యంగా పెట్టుకోవాలి. ఆ తెలివిగా ఆయన తెలివి సహజంగా ఉండాలి. సహజంగా ఇప్పుడు బ్రాంకులో నువ్వు చేసేటువంటి క్రమక్రమంగా పరిణామం చేసి ఏ లక్ష్యంగా పోవాలి? జీవత్వ బుద్ధి పోయి జీవత్వ బుద్ధి అజ్ఞానమని, బయట ఎక్కడక్కర్లేదని, వస్తువాశ్రయం మాని సుఖస్వరూపుడు నేనే అని, సుఖం నాయందే ఉందని, నేను దేన్ని ఆశించాల్సిన పని లేదని అప్రకామకత్వంగా ఉండాలనే లక్ష్యం పెట్టుకోమని ఇక్కడికి చెప్పారు. అటువంటి అలా అనుకోమనంగానే ఆ బుద్ధిలో మీకు నిర్ణయం అయితే ఆ బుద్ధి జ్ఞానం. బయట వెతికే బుద్ధి అజ్ఞానము, నీలోనే వెతికేటువంటి బుద్ధి అజ్ఞానం. జ్ఞానం ఇక్కడ కాదు. పూర్ణమిదం పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. తత్సత్. శరీరానికి నేను కట్టుకుని వాసనలు ఎంత మేరకు ఈ ప్రపంచాన్ని చూపిస్తున్నాయో ఆ ప్రపంచం వరకు సంబంధించినటువంటి వ్యవహారం జ్ఞానము ఆ కొంత మాత్రమే ఉందని ఈ రకంగా జీవుని పరిమితం చేసి ఆ పరిమితం నేను పరిమితుణ్ణి అనేటువంటి జీవత్వం, నేను అనంతుణ్ణి అనేటువంటి బుద్ధి బ్రహ్మత్వం. చిదంశలు లేకపోతే బ్రహ్మమే. చిదంశలే పరిమితుని చేసినప్పుడు ఆ పరిమితాన్ని తన స్వరూపంగా ఆధ్యాత్మికతగా ఉన్నవాడు జీవుడు. చిదంశలు ఉన్నప్పటికీ కూడా కేవలం చైతన్యానుభవాన్ని పొంది ఈ ప్రారంభం శరీర ప్రారంభము నేను ఆత్మస్వరూపుని సుఖస్వరూపుని నాకు త్రివిధ కర్మలు లేవు
అనేటువంటి బుద్ధి జ్ఞానం. కొంత సాధన చేత, కొంత వైరాగ్యం చేత, కొంత వస్తు నిర్ణయం చేత, ఆత్మానాత్మ వివేకం చేత కలుగుతుంది. దేనికి కలుగుతుంది? బుద్ధికి కలుగుతుంది. మనసేమో కర్మేంద్రియాల జ్ఞానాన్ని ఉపయోగిస్తుంది, జ్ఞానేంద్రియ జ్ఞానాన్ని స్వీకరిస్తుంది. జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలకి ఆధారంగా, వాటికి అధిపతిగా, వాటికి రాజుగా, మనసు యొక్క ఆదేశాలతో ఈ ఇంద్రియాలు పనిచేసేటట్టుగా ప్రతి మనిషికి ఆ ప్రారంభం ఈ మనసు ద్వారా అనుభవించబడుతుంది. కనుక ఆ మనసుని పక్కన పెట్టేసి బుద్ధిని వేరు చేస్తే, మనసుని పక్కన పెట్టి బుద్ధిని వేరు చేసి, మనసు ఎప్పుడు అలాగే ఉంటుంది. మనసుని కంట్రోల్ చేయడానికి ఎవరు ప్రయత్నం చేయరు. మనసు దాని పని చేసుకునేవాడు. కాబట్టి ఆ పని నీది అని అనుకోమాట. నీ బుద్ధిలో ఉన్నటువంటి వివేకంతో, జ్ఞానంతో ఈ మనో వ్యాపారం నీది కాదు అన్నట్లుగా, మనసు నుంచి విడిపడినట్టుగా, సాక్షిగా, విలక్షణంగా ఉండే ప్రయత్నం చేయాలి. మనం మనసుని తన ప్రారంభ కర్మ అనుభవానికి, ఏ కాలానికి ఏది జరుగుతుందో దానికి అట్లా వదిలేదు. బుద్ధిని మాత్రం జీవత్వ బుద్ధిని బ్రహ్మత్వ బుద్ధిగా మార్చుకుంటుంది. జీవత్వ బుద్ధి అంటే ప్రియం మోదం ప్రమోదము, దాని వ్యతిరేకంగా అప్రియము మొదలైనది. బ్రహ్మత్వ బుద్ధి అంటే నేను సుఖస్వరూపుణ్ణి అని. బ్రహ్మత్వ బుద్ధి ఎప్పుడు కలుగుతుంది? అవిద్యాదోషం పోతే. జీవత్వ బుద్ధి ఎప్పుడు కలుగుతుంది? అవిద్యాదోషం ఉంచి. అవిద్యాదోషం లేనివాడు ఈశ్వరుడు, అవిద్యాదోషం ఉన్నవాడు. అవిద్యాదోషం వల్ల ఒక జగదంశ తన చిత్తముగా కలిగిన వాడు జీవుడు. అవిద్యాదోషం వలన సర్వయాపక చైతన్యం మీద మన యొక్క సంస్కారాలు ముద్రించబడితే, ఆ సంస్కారాలు ముద్రించబడినటువంటి చైతన్యముతో, సంస్కారములతో కూడినటువంటి చైతన్యం ఆధారంగా సంస్కారాలతో చిత్తవృత్తులు వచ్చేటువంటిది. సంస్కారాలు లేకపోతే చిత్తవృత్తానికి చైతన్యమే అనుభవానికి వచ్చేటువంటిది. ఆ రకంగా చిదంశాన్ని తీసుకుంటారు. చైతన్యం మీద సంస్కారాలు ముద్రించేసరికి చైతన్య యొక్క సత్తా ఆధారంగా సంస్కారములు నీకు అనుభవానికి రావడం అనేది చిత్తవృత్తి. అటువంటి చిత్తవృత్తి సంస్కారాలతో కూడింది కనుక ఎవరైతే ఆ యొక్క సంస్కారాల నుంచి విడుదలవుతారో, ఆ చైతన్యం మీద ఈ ముద్రని చెరిపేసుకుంటారో, వారికి సంస్కార సంబంధించిన అనుభవం బదులు చైతన్యానికి సంబంధించిన అనుభవంలో ఉంటుంది. ఈ చైతన్యానికి సంబంధించిన అనుభవం బుద్ధి పరిధిలో గుర్తిస్తూ ఉంటారు. చైతన్యమే తానై ఉండటం చేత ఆ చైతన్యము స్వానుభవం అయి కూర్చుంటుంది. ఎప్పుడు అంటే చిత్తవృత్తి నిరోధ యోగ. చిత్తవృత్తులు ఆగిపోయినప్పుడు, సంస్కారాలు తుంచివేయబడ్డప్పుడు, చిదంశ తన ఖండత్వాన్ని, పరిమితత్వాన్ని వదులుకున్నప్పుడు తాను సర్వవ్యాపక చైతన్యం అనే అనుభవంలోకి తప్పకుండా వస్తుంది. కుండలో ఉన్న ఆకాశము ఘటభావం ఉన్నప్పుడు ఆకాశం అనేది దిగుతాం. నేను ఘటమును అనేటువంటి సంస్కారము రద్దయ్యేసరికి, ఘటము విచ్ఛిన్నం అయ్యేసరికి, ఘటాకాశము, ఘటములో బంధించబడి ఉన్నటువంటి ఘటాకాశము ఘట విచ్ఛిన్నానంతరము మహాకాశంగానే ఉన్నది. కానీ లోపల వెలుపల రెండుగా లేదు ఆకాశం. అది విడిపోవడం, కలిసిపోవడం అనేది లేదు. అట్టి స్థితిలో మహాకాశమే తాను అనేటువంటి దృష్టాంతంతో రాష్ట్రాంతమందు సర్వవ్యాపక చైతన్యమే తాను అనేటువంటి స్వానుభవం కలుగుతుంది. ఈ భేదాన్ని గమనించాలి. ఇటువంటిది భేదాన్ని గమనించాలి. ఇందులో ఎన్ని పాయింట్లు చెప్తాం మనం? జీవుని యొక్క పరిమితత్వ బుద్ధి, జీవుని యొక్క సంస్కారంతో కూడినటువంటి చిత్తవృత్తి, ఆ సంస్కారములు అనుభవానికి రావడానికి అవసరమైనటువంటి
ఆధారమైనటువంటి చైతన్యము, ఆ చైతన్యమే పరమాత్మగా సర్వవ్యాపకంగా శుద్ధ చైతన్యంగా ఉంటే ఆ సంస్కారముల చేత అఖండ చైతన్యము అంశాల వారీగా చిదంశలుగా మారితే, ఒక్కొక్క చిదంశ ఒక్కొక్క జీవుని యొక్క చిత్తముగా మారితే, ఒక్కొక్క జీవుడు తన యొక్క సంస్కారము గుర్తిస్తే చిదంశ రూపము, ఖండత్వము, పరిమితత్వము పోగా తాను ఘటం అనేటువంటి సంస్కారము నుండి విడుదల కాగా, ఆ సంస్కారములు ఏ చైతన్యం మీద అయితే ముద్రించబడ్డాయో ఆ చైతన్యమే తాను అనేటువంటి స్వానుభవాన్ని, మహాకాశముగా ఉన్న సర్వవ్యాపక చైతన్యాన్ని స్వానుభవంగా గుర్తించి అప్పుడు నేను సుఖస్వరూపుణ్ణి అనగలుగుతాను. ప్రస్తుతానికి నేను సుఖస్వరూపుణ్ణి అనేటువంటిది మనకి లక్ష్యం, నేను ఆత్మస్వరూపుడు అనేటువంటిది లక్ష్యం. అయితే ఆ లక్ష్యం సిద్ధించిన తర్వాత జ్ఞానం. ఆ లక్ష్యానికి దూరంగా ఉన్నవాడు అజ్ఞాని. జ్ఞానాజ్ఞానాలు భేదం. అందుకే ఒక చిదంశ రూపంలో ఉన్న చిత్తవృత్తి కలిగినటువంటి జీవుడు కీర్తిజ్ఞుడు. చిదంశులన్నీ చిచ్చివేయబడగా అఖండ చైతన్యముగా, అవిభాజ్యమైన చైతన్యముగా ఉన్నవాడు ఈశ్వరుడు. చైతన్యమే మాయావరణలో వ్యాపించి ఉంది కనుక ఈశ్వరుడు మాయదోషం. కానీ అంశాల వారీగా సంస్కారాలతో కూడినటువంటి అనుభవం ఈశ్వరుడికి లేనందువల్ల ఈశ్వరుడు సర్వవ్యాపకుడు. మన చైతన్యానుభవం చేత ఈశ్వరుడు తాను బ్రహ్మమే అనేటువంటి జ్ఞానం పొందటానికి ఈశ్వరుడికి చాలా తెలియదు. శివుడికి ఏమో తన కించిజ్ఞత్వం పోగొట్టి చిదంశలు పోగొట్టుకొని తన యొక్క చిదంశ, ఇతరుల యొక్క చిదంశలు, నానా రకాల జీవులు అనేటువంటి దాంతో వారికి సాక్షిభూతమైనప్పుడు ఆ చిత్తంశ వెనక ఉన్నటువంటి ఆధారమైన చైతన్యం తన స్వానుభవంలోకి వస్తే తాను ఈశ్వరుడికి అన్ని జీవులు కూడా తన యొక్కే తన యొక్క విభూతిగా తోస్తూ ఉన్నాయి అనేది కనిపెడతారు. అట్లా కనిపెట్టినటువంటి ఈశ్వరుడే సర్వజ్ఞుడు. పరిమిత స్వభావం ఉన్నవాడు కించిజ్ఞుడు, పరిమితత్వాన్ని కోల్పోయినటువంటి స్వభావం ఉన్నవాడు ఈశ్వరుడు సర్వజ్ఞుడు. జీవుడు ఈశ్వరుడు, కించిజ్ఞుడు సర్వజ్ఞుడు. సర్వజ్ఞత్వం ఎప్పుడు వచ్చింది? అవిద్యకి లోను కాకుండా జీవ సంస్కారాలు పోయి జీవత్వ బుద్ధి పోతే ఈశ్వరుడు అయ్యాడు. ఈశ్వరుడు జీవుడు ఎప్పుడయ్యాడు? తాను ఈక్షిస్తూ ఉండేటువంటి ప్రకృతిని ప్రతి చిన్న భాగాన్ని అనుభవించాలి అనేటువంటి కోరిక కలిగితే ఆ ప్రకృతిని అంశగల వారీగా అనుభవించాలనేటువంటి కోరిక కలిగితే ఆ ఈశ్వరీయ అనుభవానికి ఆధారభూతమైనటువంటి చైతన్యమే అనేక చిదంశలుగా మారితే అప్పుడు ఆ ఈశ్వరుడే అంశల వారీగా అనేక జీవులు. దీన్నే వేదాంతం ఏం చెబుతుందంటే ఏకోహం బహుశా బహుదావదంతి అని, ఆ ఒకటైన ఈశ్వరుడే అనేక జీవులు అయ్యాడని. ఈ జ్ఞానంతో, ఈ చైతన్యము యొక్క స్వానుభవంతో చూస్తే ఈ జీవులన్నీ కూడా తన యొక్క విభూతులే అని వారికి తెలుస్తుంది. అన్ని జీవులు తన యొక్క సొంత శరీరంతో సహా అన్ని ఉపాధులు చరాచర జగత్తంతా కూడా తన యొక్క విభూతి స్వరూపం, తానే అనేకముగా గోచరిస్తున్నాడు. ఒక్క చిదంశలో చూస్తేనేమో జీవుడికి భేదం ఉంది. ప్రపంచంలో అనేక వస్తువుల యొక్క ప్రతి వస్తువుకి భేదం ఉన్నది. చిదంశంగా చూస్తున్నాడు కాబట్టి జీవుడు ఉన్నాడు, ఇతర జీవులు తనకంటే వేరై ఉన్నాడు. అంశం వరకే తన బుద్ధి పరిమితం అయింది కనుక చైతన్యమే తానైన వాడికేమో ఈ అంశాలన్నీ తన యందు విభూతి రూపంగా ఉన్నాయి. ఈ అంశాలన్నిటికీ నేను సాక్షిని, ఈ అంశాలన్నీ కూడా జడము, నా చైతన్యం ఆధారంగా
ఇవన్నీ మనుగడ సాగిస్తున్నాయి, వ్యవహరిస్తున్నాయి. కనుక వీటన్నిటిని ఆడించేవాడిని నేను అని ఈశ్వరుడికి ఈ జీవుల్ని ఆడించేది ఒక లీలా విలాసం. సంగత్వం లేదు కనుక లీలా విలాసం. కల్పించి ఉన్న వారికి సంగత్వం ఉంది, కల్పించలేని వారికి సంగత్వం లేదు. సంగత్వం ఉన్న వారికి సంసారం ఉంది, బంధం ఉంది. సంగత్వం లేని వారికి లీలా విలాసంగా ఉంటుంది. ఇది జీవుడికి ఈశ్వరుడు ఉన్న భేదం. బ్రహ్మత్వం అనేసరికి ఏమైంది? ఈశ్వరుడు కూడా సృష్టి స్థితి లయంలో మాయకు లోబడి మాయా కార్యాలు చేస్తూ ఉన్నాడు. ఈ విద్యా జగత్తుకి సృష్టి స్థితి లయం చేయటం అనేటువంటిది హాస్యాస్పదం. జగత్తు నిజమైతే సృష్టి స్థితి లయం చేయటం నిజం. జగత్తు నిజమైనప్పుడు ఈ విద్యా జగత్తుకి నేను సృష్టికర్తను, నేను పోషకర్తను, నేను లయకర్తను అనేది హాస్యాస్పదం. ఇది మాయ యొక్క ప్రభావం. కనుక ఈశ్వరుడు మాయ యొక్క ప్రభావంతో ఉన్నాడు. ఈశ్వరుడు ఆ మాయ ప్రభావానికి విడుదలైతే ఆ చైతన్య స్వరూపుడే తానై ఉంటాడు, ఆ సుఖ స్వరూపుడే తానవుతాడు. ఆ సుఖ స్వరూపుడే తానైనదే బ్రహ్మ. ఇప్పుడు సాధకుడికి తాను సుఖ స్వరూపుడు అనేటువంటి బుద్ధి ఉన్నప్పుడు మెల్లిగా అజ్ఞాన కార్యానికి సాక్షి విలక్షణమై తాను జ్ఞాని అవుతాడు. కనుక అటువంటి బుద్ధి ఉంటే జ్ఞానం అప్పుడుంది. అజ్ఞాన బుద్ధి పోయి జ్ఞాన బుద్ధి రావాలి, పరిమిత బుద్ధి పోయి సమిష్టి సర్వజ్ఞాన బుద్ధి రావాలి, సుఖ దుఃఖాల బుద్ధి పోయి నేను శాశ్వత సుఖ స్వరూపుణ్ణి అనేటువంటి బుద్ధి రావాలి. సుఖ దుఃఖాలకు వచ్చేసరికి తనకంటే అన్యమైన వస్తువుల ద్వారా వస్తువాకారం పొందుతూ ప్రియం, మోదం, ప్రమోదం అనే పద్ధతిలో సుఖాన్ని పొందుతున్నాడు, పొందే ప్రయత్నం చేస్తున్నాడు. ఎంత పొందాడో, పొందింది ఎంతకాలం ఉందో, నిత్యముగా ఉందో అనిత్యముగా ఉందో మనకు తెలుసు. పూర్వజన్మ ప్రారంభాన్ని బట్టి సుఖం కోరినా కూడా దుఃఖం వస్తుంది, సుఖం అంతంత మాత్రంగా వస్తుంది, సుఖం ఒకవేళ వచ్చినా అనిత్యంగా ఉంటుంది. మళ్ళీ తదనంతరము మళ్ళీ దుఃఖమే వస్తుంది, మళ్ళీ బాధ కలుగుతుంది. నిరంతరమైనటువంటి ఆనందము, తన దగ్గర తెంపులేనటువంటి తైలధారణలాగా ఉండేటువంటి సుఖము తన వద్ద లేనట్లుగా ఆ జీవుడు అజ్ఞానం చేత భ్రాంతి పడుతున్నాడు. జ్ఞానం చేత తైలధారలాగా నిరంతరాయంగా నిరతిశయముగా పెరగని తరగని మార్పు చెందనటువంటి సుఖము తన సుఖమే, తానే ఆ సుఖ స్వరూపము. సుఖము వేరు, తాను వేరు కాదు అనేటువంటి బుద్ధిని, అనేటువంటి స్వానుభవము సంపాదిస్తున్నాడు. ఇక్కడ అప్రకాముడు అనే మాట నేను సరిగ్గా చెప్పానో లేదు. కామకత్వం అంటే కోరిక. సృష్టికర్త బ్రహ్మ దగ్గర కూడా కామకత్వం ఉంది. అందుకే ఆ కామకత్వంలో సృష్టి అనే ఆనందం కలిగి పూర్వ సృష్టి జ్ఞాన వాసనగా ఆనందం చేత మనకి చిత్తవృత్తి ఎట్లాగో ఆ బ్రహ్మని సంకల్పం అట్లా. మన పూర్వవాసన కారణ శరీరంలో ఉన్నవి చిత్తవృత్తి ద్వారా మన స్వానుభవానికి ప్రారంభం ఎలా తీసుకొస్తుందో అలాగే సృష్టికర్త బ్రహ్మం కూడా పూర్వ సృష్టి జ్ఞాన వాసనా రూపంలో ఏదైతే ఉంటుందో తనకి ఆనందం కలగంగానే ఆ పూర్వ సృష్టి జ్ఞాన వాసన సంకల్పం రూపంలో సృష్టి చేయాలనే ఇచ్చా కామ సంకల్పం కలిగి సృష్టి చేయడానికి ఉపక్రమిస్తూ తర్వాత సృష్టి ఒక క్రమ పద్ధతిలో ఒక నియమంగా చేస్తున్నారు. ఇక్కడ కామ అనే శబ్దము కామక్రోధ లోప మోహాల్లో ఉన్నది కాదు, శబ్దస్పర్శ రూప విషయాల మీద ఆసక్తి కలిగిన కోరికలు కలిగినటువంటి కామం కాదు. కామకత్వము అంటే సృష్టి మీద కానీ వ్యష్టి మీద కానీ అంతిభూతాత్మైనటువంటి వస్తువుల మీద కానీ తద్వారా వచ్చేటువంటి విషయాల మీద ఆసక్తి అంతా కూడా కామకత్వం. ఈశ్వరుడికి సృష్టి చేయాలనేటువంటి కూడా కాదు. ఈ కామ సంకల్పాలన్నీ కూడా ఎరికే. మళ్ళీ ఎరుక బయలుదేరడానికి అయితే గతకందార్థాల్లో 4వ చాప్టర్ ఎరుక సంగ్రహం. దాంట్లో మొదటి శ్లోకం
మొదటి కందార్థం. పరిపరి విధములు తానై ఎదిగింపుతు నెరుగాని ఏర్పడ బలిగా గురుస్వామికి నర్పించుడు నరుడే పరిపూర్ణుడగును. మాట వినరా రేచగా ముని ధీమంతుడగురా. ఇక్కడ వినండి. కామావికారముల్ ఖండించి నెమ్మది శోభాసూర్యులంటి సూక్ష్మపూరకమంతు జీవనం పునరిదముగన్వని నిస్తరంగ సముద్రకతమగు నామమున పరహంసగూడుము తాగితో పుప్పించి ప్రభజను మాట వినరా రేచగా ముని మంత్రుడగురా. శ్లోకం ఎందుకు తీశానంటే పై విధములు తానై అంటే అన్ని చిరంతలు కూడా తానే అయ్యుండి సర్వజీవులు తన యొక్క విభూతి స్వరూపముగా తానే అయ్యుండి తానే ఒక భాగంలో అజ్ఞాన బ్రహ్మగా ఎరిగే ఎరుకగా ఉంటూ జీవులను తన సంకల్పం చేత చిదంచల వారిగా జీవుల యొక్క చిత్తములుగా వేరుపరిచి ఏకోహం బహుశా విద్య బహుగావరణి అనేటువంటి సంకల్పం రాగా తాను ఈశ్వరుడుగా ఉంటూ కూడా తాను అనేక జీవులుగా కూడా ఉంటూ ఉన్నాడు. ఈశ్వరుడుగా ఉంటూ జీవులుగా ఆడిస్తూ ఉన్నాడు. జీవులుగా ఉంటూ ఈశ్వరుడు ఉన్నటువంటి ప్రజ్ఞానము తెలుసుకునే తెలివి ఎదిగే ఎరుక ఆధారం చేసుకొని తన యొక్క ప్రారంభ కర్మల్ని అనుభవిస్తున్నాడు. పరిపరి విధములు తానై ఒక్కడైనటువంటి ఈశ్వరుడు అనేక జీవుని ఎదిగింపుతూ ఈశ్వర స్థానంలో ఉండి జీవుల్ని ఆడిస్తూ ఎదిగిస్తూ ప్రజ్ఞాన రూపంలో ఉండి జీవులు శబ్దస్పర్శ రూపరస గంధాన్ని వారి యొక్క జ్ఞానేంద్రియాలతో గ్రహిస్తూ మనసుతో ఆస్వాదిస్తూ బుద్ధితో నిర్ణయిస్తూ చిత్తంతో ఆ వాసనలు భోగం చేసుకొని మరొక జన్మలో చిత్తవృత్తులుగా మళ్ళీ అనుభవిస్తూ ఉన్నాడు. ఎదిగింపుతూ ఎరుగుతూ ఒకే ఎరుక సమిష్టిగా ఈశ్వరుడుగా ఉండి ఎరిగిస్తోంది. అదే ఎరుక చిదంచల వారిగా ఖండత్వాన్ని పొంది పరిమితమై జీవులుగా ఉంటూ ఎరుగుతూ ఆ ఎరిగేది తన పూర్వజన్మ సంస్కారం చేత నామరూప జగత్తుని సప్తస్పర్శ రూపరసగంధాల పద్ధతిలో స్త్రీ పురుష భోగ పద్ధతిలో జరుగుతున్నాడు, అనుభవిస్తున్నాడు. ఇలా ఏర్పడగా మనం ఏం చేయాలన్నా బలిగా గురుస్వామికి అర్పించుడు. బలి అంటే హనుమాన ధనాలన్నీ కూడా నీ దగ్గర లేకుండా పోయి కొంచెం కూడా అట్టి పెట్టుకోకుండా పూర్తిగా గురువుకి సమర్పించి త్యాగముగా కాకుండా పరిత్యాగముగా అర్పించాలి. ఏ నరుడైతే అలా అర్పిస్తాడో బలిగా తన దగ్గర ఏమీ మిగలకుండా నిశ్శేషముగా ఏ నరుడైతే అర్పిస్తాడో ఎరిగే ఎరుకగా ప్రజ్ఞానముగా ఉండడు, ఎరిగించేవాడుగా సమిష్టిగా ఈశ్వరుడుగా ఉండడు, ఎరుగుతూ ఉన్నటువంటి పరిమితంగా ఉన్న జీవుడుగా ఉండడు. ఇవన్నీ పోతే ఆ నరుడు ఏమవుతాడు? పరిపూర్ణుడు అగును, బ్రహ్మత్వం పొందుతాడు. ఆ మాట వినరా. ఈ మాట అంటే గురువు యొక్క మాట వినాలి. వెంటనే శ్రవణమే వస్తు నిర్ణయాన్ని బుద్ధి పరిమిలో చేసుకొని ఇంగిత జ్ఞానంతో, లౌకిక జ్ఞానంతో, కామన్ సెన్స్ తో జీవుడు లేడు, ఈశ్వరుడు లేడు, బ్రహ్మ లేదు, ఇదంతా ఎరుక స్వరూపము. ఎరుక వినిపించాలంటే మరణ నిత్యాసం ద్వారా ఎరుకని పెంచుకునే పద్ధతిగా కాకుండా కేవలం విని రేచకముని ధీమంతుడురా. రేచకం అంటే ఏంటి? గాలిని నిశ్వాసగా వదలడం. ఇక్కడ రేచకం అంటే తాను జీవుడని, తాను బ్రహ్మమని, తాను ఎరుక స్వరూపుడని, తాను సుఖ స్వరూపుడని, తాను ఈశ్వరుడని, తాను బ్రహ్మమని అనే ఎరుకలన్నీ కూడా రేచకం అంటే విడిచిపెట్టాలి.
జీవభావాన్ని, ఈశ్వర భావాన్ని, బ్రహ్మభావాన్ని, సచ్చిదానంద అనుభవాన్ని రేచకం అంటే విడిచిపెట్టాలి. ఆ విడిచిపెట్టేటువంటి పద్ధతిని ఊని ధీమంతుడు వదురా. ధీమంతుడు అంటే ధీ అంటే ఇక్కడ మహత్తు పై, జీవుడి దగ్గర ధీ అంటే బుద్ధి, బ్రహ్మ దగ్గర మహత్తు. ధీ అంటే మహత్తు, బ్రహ్మ దగ్గర ధీ అంటే మహత్తు. ఆ మహద్బ్రహ్మము సృష్టికి ఉపక్రమించకుండా ఉండేటువంటి స్థిరమైనటువంటి ఆ మహత్ అనేటువంటి సృష్టిలో తర్వాత మహదహంకారం అయింది. తిరుగు ప్రయాణంలో మహత్ అయ్యి తిరిగి మహదహంకారం కాకుండా స్థిరంగా ఉండిపోదు. ఎందుకు మహదహంకారం అవుతావు? మళ్ళీ బ్రహ్మ, మళ్ళీ ఎరుతావు, మళ్ళీ ఈశ్వరుడు, మళ్ళీ జీవుడు అవడానికి అవన్నీ వదిలేసి, రేచకం చేసి అంటే వదిలేసి నువ్వు మహద్బ్రహ్మగా, మహద్రూపుడుగా, మహానుభావుడిగా ఉండమంటున్నాడు. ఇంటి ఏం చేయాలి? కామ వికారములు కల్పించి, నీలో మళ్ళీ సృష్టి సంకల్పం అనేటువంటిది కామరూపంలో సంకల్పం పుట్టకూడదు. అటువంటి సంకల్పాలని ఖండించమన్నాడు, నిరసన చేయమన్నాడు. ఎరుక నిర్ణయాన్ని ఎరుకగా నిరసన చేసి కామ సంకల్పాలు మళ్ళీ సృష్టి జోలికి వెళ్లకుండా కామ వికారాన్ని. కాబట్టి ఇక్కడ మన దగ్గరికి వస్తే మళ్ళీ సర్వవేదాంత శిరోభూషణము ఈ కామము అనేటువంటి జీవుల దగ్గర, ప్రకామము అంటే బ్రహ్మ యొక్క సృష్టి సంకల్పం చేసేటువంటి కామము. అప్రకాముడు అంటే ఆ మాతృ బ్రహ్మైనటువంటి వాడు ఎవడో, ఎవడైతే తిరిగి సృష్టి జోలికి వెళ్లకుండా, సృష్టిని మళ్ళీ కామించకుండా, సృష్టి కోసం ఆనందం కాకుండా, సృష్టి కొరకు సంకల్పం చేయకుండా ఉంటాడో వాడు అప్రకాముడు. ఈ అప్రకామత్వమే బ్రహ్మత్వ బుద్ధి. ఈ బ్రహ్మత్వ బుద్ధి ఈ జ్ఞానము. ఈ అప్రకాముడను అనేటువంటి వాడు ఎవడో వాడు జ్ఞాని. అటువంటి బుద్ధి కలవాడు జ్ఞాని. ఆ బుద్ధిని దాటితే అప్రకామత్వం ఏది అంటే పరబ్రహ్మమే. జీవుడు, సాధకుడు శిష్య స్థాయిలో అప్రకామత్వ బుద్ధి అంటున్నాం. ఆ బుద్ధిని అధిగమించినప్పుడు, అప్రకామత్వమే సిద్ధించినప్పుడు అప్రకామత్వం పేరే పరబ్రహ్మ. నేను ఆపికట్టి చెప్పి మరి లేని చిక్కులు నెత్తిపై వేసుకొని దుఃఖమే స్వరూపముగా గిలగిలా తన్నుకుంటున్నాడు. ఏంటంటే అవిద్యా కల్పితము. ఈ చిక్కులు నిజం కాదు, ఇదంతా అవిద్యా కల్పితం. అందుకని ఈ చిక్కులు లేని చిక్కులే. ఇదంతా ఎరుకేగా, ఎరుక లేనిదని నిర్ణయమేగా, ఉన్నది బయలేగా. అదే కదా మన లక్ష్యం. సంకల్పంలో అంకురాత్మలో ఏంటి? జీవరూప, ఈశ్వర రూప, బ్రహ్మరూప, వ్యక్త అవ్యక్త ఎరుకలన్నీ కూడా లేనివే. కేవల పరబ్రహ్మలో ఉండేటువంటి పరబ్రహ్మానందము అవ్యక్తంగా ఉన్న మాయా కల్పిత సృష్టిలోకి, మాయాలో ప్రవేశించినటువంటి శుద్ధ చైతన్య పరమాత్మగా ఉండి సచ్చిదానందం అనే ఎరుకలో ఉన్న మాయావరణం దాటి నిరావరణ ముందు అవ్యక్తంగా ఉన్న సచ్చిదానంద ఘనమైన ఇది ఘనరూప అఖండ ఎరుకే. కానీ ఆ మూలంలో ఇలా జారి కిందకు వస్తే అనేక ఖండ ఎరుకలుగా ఉన్నాయి. బ్రాడ్గా, విశాలముగా 3 ఖండ ఎరుకలుగా ఉన్నాయి. జగత్తు, జీవుడు, ఈశ్వరుడని 3 గుణాల ప్రకారం 3. ఆ ఈశ్వరుడు ఏకోహం బహుశ్యామనంగానే అనేక రకాల జీవులు, జీవరూప ఎరుకలు కోటానుకోట్లుగా ఉన్నది. ఈశ్వరుడు మాటకు వస్తే అనంతకోటి బ్రహ్మాండాల్లో అనంతకోటి ఈశ్వరుడు. వీళ్ళందరిలో ఉన్నటువంటి నానారూప ఎరుక, భేదాలుగా ఉన్న ఎరుక, అసంఖ్యాకమైనటువంటి ఎరుక అంతా కూడా మూలంలోకి వెళ్ళేసరికి అది అఖండ ఎరుక. ఆ అఖండ ఎరుకే సచ్చిదానందం. ఈ అఖండ ఎరుకే అవ్యక్తంకి వెళ్ళేసరికి ఘనరూప అఖండ ఎరుక. కనుక అవ్యక్తంలో ఉన్న ఘనరూప ఎరుక కాల ప్రభావం మీద కామ సంకల్పం కనుక అతనికి కలిగితే మరి సృష్టిలోకి జారిపోతాడు. ఆ స్థితిలో కామ సంకల్పాలని లేకుండా చేసుకోమంటున్నారు.
అప్పుడే నువ్వు పరిపూర్ణము అంటున్నారు. అది కనుక ఒకసారి నిర్ణయం అయితే జీవుడికి ఉండేటువంటి శక్తులు, చిక్కులు, బాధలు ఇవన్నీ ఏమిటంట లేనేరికే. కనుక జీవభావంలో లేనేరుకలో వచ్చేటువంటి చిక్కులు కూడా విచారిస్తూ లేనివే. చిక్కులు ఉన్నాయి అనుకోని ఆ ముడి విడదీయాలని, ఆ ముడిని విప్పాలని, ఆ ముడి నీతో పాటు కలిసిపోయి ఉన్నాయి. ఈ గోరుంది, వేరు చిగురు దాటి ఉన్న గోరు ఏంటంటే కత్తిరిస్తాం. చిగురుకి అతుక్కున్న గోరు దానికి ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చి బాధ కలిగితే ఆ గోరును ఎలా కత్తిరిస్తావు? గోరుకు మందేస్తే ఆ చిగురు కూడా బాధపడుతుంది. అందుకే చిక్కు నీకంటే అన్యముగా లేదు, నువ్వే ఆ చిక్కు స్వరూపం అవుతావు. చిక్కుని కాల్ చేస్తే నువ్వు కూడా కాలిపోతావు. చిక్కుకు మందేస్తే ఆ మందు బాధ చిక్కుకే ఉండదు, నీకు కూడా ఉంటుంది. గోరు చిగురు దృష్టాంతం. ఎందుకంటే ఆ వస్తువాన్ని ఆశ్రయించి వస్తువాకారం పొందినప్పుడు, శరీరాన్ని ఆశ్రయించి శరీరాకారం పొందినప్పుడు, శరీరమే నేను అన్నప్పుడు శరీరం కాలిపోతుంటే నువ్వు కాలిపోతున్నావు అనే భావం నీకు రావడం సహజమేగా. కానీ ఇదంతా లేనేది అంతా అవిద్యా దోషం చేత నెత్తినేసుకున్నాం. విచారిస్తే లేనిది. ప్రస్తుతానికి దుఃఖమే బాధే కాదంటలా. ఇది ఎన్నో జన్మల నుంచి సంక్రమించి వచ్చింది. ఈ అజ్ఞానాన్ని, అవిద్యాన్ని ఈ జన్మలో పోగొట్టుకోవాలి. మరో జన్మలో ఇవి ఉండవు. ఆ మాట వస్తే మరో జన్మే ఉండదు. కానీ ఈ జన్మ సంధి. పుట్టిందేమో ప్రారంభంతో, పనిముట్టేమో శరీరము, సాధారణతేమో అజ్ఞాన కారణం. కాబట్టి బాధలు ఉండకేమో ఉంది. ఇన్ని బాధలు ఉన్నప్పటికీ కూడా ఇదంతా లేనిది. ఇవాళ నువ్వు జీవన్ముక్తుడు కావాలి అంటే ఇదంతా లేనిదనే నిర్ణయంతో నీ బుద్ధిని సుఖస్వరూపం అనే దాంట్లో పెట్టుకుంటే ప్రారంభం నిన్ను ఎంత బాధించినా నీళ్ళు ఆవిరైపోయినటువంటి కొబ్బరి కుదిరిలాగా స్థూల శరీరానికి నీ యొక్క సూక్ష్మ శరీరానికి వేరు చేసి సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి బుద్ధికి సుఖ స్వరూప బుద్ధి పెడితే ఒకనాటికి ఆ సుఖ స్వరూపమే నీవై సూక్ష్మ శరీరం కూడా, లింగ శరీరం కూడా భంగం అవుతుంది. చిక్కులు ఉన్నాయి తీసేయాలనేటువంటిది మానేయండి. చిక్కులు లేనివి అని భావన చేయండి. లేని చిక్కులు నెత్తిపై వేసుకుని అనవసరంగా దుఃఖపడుతున్నారు మీరంతా. ఇదే పీత కష్టాలు పీతలేంటి. దుఃఖమే నీ స్వరూపంగా భావిస్తున్నాం. ఇదంతా జీవత్వ బుద్ధి. దానివల్ల గిలగిలా అనుకుంటున్నాం. బయటపడేటువంటి ప్రయత్నం చూస్తున్నాం. ఇలా బయటపడేసరికి బుద్ధిలో బయటపడ్డాం. శరీర ప్రాధాన్యత ఇంకా మీరు వెళ్ళలేదు. మరి ఆ శరీర బాధ ఉంటుందిగా. వాళ్ళ గురువులకి, జీవన్ముక్తులకి కూడా లోపల ముక్త స్వరూపము, అపరోక్షానుభూతి అప్పటికి శరీర ప్రారంభము ఆయుష్కాలం ఉన్నంత వరకు ఈ శరీర బాధ అనుభవించవలసి ఉంటుంది. విడిపడితే అనుభవం ఉండదు. కేవలం బ్రహ్మనిష్టలో కూర్చున్న వాళ్ళకి శరీరం ఏమైపోతున్నా, ఎంత బాధపడుతున్నా నొప్పి తెలియదు. కానీ అతను గురువు యొక్క ఆజ్ఞ చేత కానీ, దైవీ ప్రణాళిక లోబడిని కానీ అటువంటి జీవన్ముక్తులు శరీర ప్రారంభం బలీయంగా ఉన్నప్పుడు కాస్త బహిర్ముఖానికి వచ్చి అసంగత్వంతోనే, అంతకుండానే, సాక్షిభూతంగానే చేసి తేనివారు కానీ బ్రహ్మనిష్టలో ఉంటూనే జరుగుతున్న పనులే కర్త భోక్త కాకుండానే ఉన్నప్పటికీ ఆ బాధ కొంచెం తీవ్రంగా ఉంటే అతన్ని బాధించేటువంటివి మనం చూస్తున్నాం. కొందరు జీవన్ముక్తులు, కొందరు గురువుల విషయంలో. ఈ ఒక్క జన్మ ఆ మాదిరిగా తప్పదు అని అనుభవించాల్సిందే. అన్ని బాధలు ఉన్నప్పటికీ కూడా నువ్వు శరీరం అనేది మాత్రం అబద్ధం. లోపల గట్టిగా నిర్ణయంగా పెట్టుకోండి. సంసారం అనేది నువ్వు పెట్టుకుంది. చిన్న కథార్థాల్లో బీర చిక్కు అన్నారు దీన్ని. ఈ సంసారాన్ని బీర చిక్కు అన్నారు. బీర చిక్కు అంటే ఏంటి? బీరకాయని
విత్తనం కోసం బాగా ఆ తీగకి వదిలేస్తే ఎండిపోతుంది. ఎండిపోయిన తర్వాత బాగా ఎండిపోతే దాన్ని దులిపితే కొంత దుమ్ము ధూళింపు పోయినట్టుగా పోయి వలలాంటి చిక్కు ఉంటుంది. ఆ చిక్కుని ఎవరైనా సరే దారంలాగా విడదీసి తెప్పకుండా కత్తిరించకుండా ఒక దారకుండలాగా చుట్టగలదా? ఈ సంసారం అటువంటిది. అది నిజానికి లేని చిక్కు. దాన్ని విప్పే ప్రయత్నం చేస్తే అది అసాధ్యం. అది విప్పబడదు. ఒక దారమే చిక్కుబడితే చిక్కు జాగ్రత్తగా విప్పితే మరి దారం వస్తుంది. అసలు దాని యొక్క ఆకారమే చిక్కు. ఏనాడని దారం కాదు, చిక్కుబడ్డ దారం కాదు, లేని చిక్కు. పైగా లేని చిక్కుకైనా సరే విప్పుదామంటే అది బీరకాయ బీర చిక్కు, బీర పీచు, బీరకాయ పీచు. అది మీకు రుచి అవుతారు. బీరకాయ పీచు బాగా ఎండిపోయిన దాన్ని రాలబడితే వలలాగా ఉంటుంది. ఈ సంసారాన్ని ఎవరైనా సరే ఇప్పుడున్న స్థితిలో దాన్ని ఏలేరు. ఏకమొత్తంగా ఈ సంసారం లేనిది భ్రాంతిలో ఉందని భ్రాంతి విడవడం ద్వారా సంసారం పోతుంది తప్ప ఇక్కడే కూర్చొని దీన్ని ఏదో చేద్దామంటే అయ్యే పని కాదు. కానీ అజ్ఞానంతో ఆ పనే చేస్తూ ఆదాన్ని తెలుసుకొని 84 లక్షలు జన్మల దిశగా పోతున్నాం మనం. ఇప్పుడు ఎన్ని లక్షల జన్మలైనయో. కర్మయోగంలో సుకృతాన్ని సంపాదించి, భక్తి యోగంలో ఇష్టదైవం యొక్క అనుగ్రహాన్ని సంపాదించి, చివరికి గురువుని సంపాదించి గురు కృపకు పాత్రులైనప్పుడు మాత్రమే ఇంకా ఎత్తవలసినటువంటి అనేక జన్మలు లేకుండా చేసుకోవచ్చు. 2 లక్షల జన్మలు కంపల్సరీ ఏం కాదు. సుకృతము, ఇష్టదైవానుగ్రహము, గురుకృప, ఈ వరుస క్రమంలో ఈ 3 కనుక ఉంటే దీని ఆఖరి జన్మ చేసుకోవచ్చు మీ సామర్థ్యాన్ని బట్టి. విడిచి ఉండలేను అని అవ్యాభావంతో ఉంటే, జీవంతో బుద్ధి ఉంటే, లేని చిక్కులు ఉన్న చిక్కులు అనుకుంటే, ఈ లేని చిక్కుల్ని తీయాలనే ప్రయత్నం చేస్తే, వస్తువు ఒక తోట ఉంటే ఇంకో తోట వెతుకుతూ ఉంటే ఇది ఎప్పటికీ అయ్యేది కాదు. ఇప్పటికే అనేక జన్మలు ఈ ప్రయత్నమే చేసి మరిన్ని జన్మలకు వస్తున్నాం మనం. ఇది పనికి వాళ్ళ పని. ఇంకా ఆ పని, ఆ ప్రయోగాలు ఆపేసి మొత్తాన్ని లేని లేకుండా చేసుకునే ప్రయత్నం చెయ్యాలి. ఇక్కడ మీరు కొత్తగా ఏం చదువుతున్నాము? ఆత్మ అనాత్మ ఉంది. ఆత్మకి ఆత్మ అనాత్మకు ఆధారంగా ఉంది. ఆధేయమైనటువంటి అనాత్మను కాదు, ఆధారమైన ఆత్మ నువ్వు చైతన్యాన్ని, నువ్వు ఆత్మని, నువ్వు పరమాత్మని అని ఇలా చెప్పుకుంటూ వస్తున్నావు. దీనికి సాక్షిగా ఉండాలి. హలో, వినిపిస్తుందండి ఎవరైనా? హలో, ఓకే ఓకే.
ఒక్క నిమిషం వస్తుంది ఇప్పుడు. కొనసాగిద్దాం. నిరపేక్ష పద్ధతిలో విద్య ఇది లేనిది అనే పద్ధతిలో ఇది కాదు ఇది కాదు ఇది కాదని నా ఇది అనే పద్ధతిలో మనం ప్రయాణం చేస్తాం. ఆధారే అదే పద్ధతిలో ఇదంతా ఉన్నది, ఇలా నేను ప్రయాణం చేయాలి, ఇలా అవ్వాలి అనేటువంటి భావాన్ని, ఈ భావమే అజ్ఞానం, ఇవట్ల అనుకోవడమే అజ్ఞానం సుమా అని గురువు చెప్తుంది అని నిర్వచించి నీ నిజ జ్ఞానమును కలుగజేయించగలిగింది అద్వైత శృతులు ఉద్భవించినవి. శృతుల్లో ద్వైత శృతులు, అద్వైత శృతులు రకరకాలు ఉన్నాయి. వేదాలు ఏంటంటే మనం బతకడానికి కావాల్సినటువంటి ప్రకృతికి సంబంధించి మానవోపాధితో జీవించడానికి సృష్టి క్రమంలో క్రిమికీటకాదులు, పశుపక్షాలు, ఈ భూగర్భంలో ఉన్న ఖనిజాదుల యొక్క ఉపయోగం ఇవన్నీ కూడా వేదాల్లో ఉన్నాయి. ఉపవేదాల్లో వైద్యము, ధనుర్వేదము ఇవన్నీ ఉన్నాయి. గాంధర్వ వేదం ఉంది, సంగీతం ఉంది, అన్నీ ఉన్నాయి. అయితే ఈ వేదాల్లో విస్తృత బలపురుషార్థాల కోసం కామక్రోధాలు, కర్మార్థ కామ మోక్షాలు ఉన్నాయి. ధర్మము, అర్థము, కామము విడిగా చెప్పి ధర్మయుతంగా కామార్థాన్ని తీర్చుకోమని, అలా తీసుకునే ప్రయత్నం చేస్తే మోక్ష మార్గంగా ఉంటామని, మోక్షం అంటే ఏంటో ప్రతిపాదనగా ఉంది. ఆ ప్రతిపాదన సంగతి తెలిసిన తర్వాత మళ్ళీ ఆ వేదాల్లోనే 4 మహావాక్యాలు. ఎన్ని వేదాల్లో ఉన్నాయి? అన్ని వేదాల్లోనూ ఉన్నాయి. ఋగ్వేదంలో ఉంది ప్రజ్ఞాన బ్రహ్మ, యజుర్వేదంలో ఉంది ఆప బ్రహ్మాస్మి, సామవేదంలో ఉంది తత్వమసి బ్రహ్మ, అధర్వణ వేదంలో ఉంది అయమాత్మ బ్రహ్మ. ఈ బ్రహ్మ గురించి, కేవలం బ్రహ్మ గురించి, బ్రహ్మ జ్ఞానం గురించి, బ్రహ్మ నిర్ణయం గురించి చెప్పేవన్నీ కూడా మహావాక్యాలే. ఆ బ్రహ్మజ్ఞానం పొందినటువంటి జీవన్ముక్తులు, విదేహముక్తుల గురించి చెప్పేవి కూడా మహావాక్యాలు. అన్ని వేదాల్లో కూడా మామూలు వాక్యాలు, మహావాక్యాలు కలిసే ఉంటాయి. కేవలం మహావాక్యాలు కనుక ఎదుర్కొంటే బ్రహ్మజ్ఞానానికి పనికొస్తుంది. కనుక అద్వైత జ్ఞానాన్ని, బ్రహ్మజ్ఞానాన్ని ఇచ్చేటువంటి మహావాక్యాలను మనం తీసుకుంటున్నాం. ఇక్కడ దాన్నే అద్వైత శృతులు అంటున్నారు. అంటే శృతులు ద్వైతము, అద్వైతం ఇవి లేవు. అన్ని శృతుల యొక్క గమ్యము అద్వైతానికి, లక్ష్యము అద్వైతానికి. అయితే భ్రాంతిలో ఉన్న వారికి క్రమక్రమంగా భ్రాంతిని విడిపించే పద్ధతులు అన్నీ ఉన్నాయి. అర్థకామాలు తప్పట్లేదు కనుక ధర్మయుతంగా చేయమని వేదాలు చెప్తాయి. వివాహ వ్యవస్థ వచ్చింది, యజ్ఞయాగాలు వచ్చినాయి, దైవ కార్యాలు, సత్కర్మలు వచ్చినాయి, అష్టాంగ యోగ పద్ధతిలో సాధనలు వచ్చినాయి. సాధారణ సంపత్తి విషయంలో పంచదశాంగాలని ఈ పుస్తకంలోనే వస్తుంది. ఈ పంచదశాంగాల పద్ధతిలో కూడా సాధన వస్తుంది. ఇదంతా బ్రహ్మ నిర్ణయానికి తీసుకెళ్ళేది. అందాక ఎలాగోలాగో బతికి ఇవన్నీ ఒక్కసారి వదిలేసి నువ్వు బ్రహ్మలో అవ్వమంటే ఎవరికి సాధ్యం కాదు. ఈ ఉపాధి, మానవోపాధి ఏదైతే వచ్చిందో సృష్టి పరిణామంలో ఇలా సత్యములు, వృక్షములు, కీటకాలు, జలచరాలు, సంస్కారాలు, ఉపాధి మానవుడిదైనా సంస్కారాలు వాటి ఉన్నాయి. రాయిలా కఠినంగా ఉంటాడు, ఒక రసాయనం లాగా డిగ్రీకి అంతేస్తాడు, విషయమై కోపం తెచ్చుకుంటాడు. వటవృక్షంలాగా మరొక మొక్కని మొలవనివ్వకుండా అంతా తానే ఆక్రమించుకొని సంపదని అనుభవిస్తూ ఉంటాడు. ఆ వటవృక్షం కింద చిన్న మొక్కలు ఎలా చచ్చిపోతాయో అటు వటవృక్షం లాంటి కొంచెం నాయకుడి దగ్గర
నశిస్తున్నాడు, చేపలాగా ఈదుతూ ఉంటాడు, పక్షిలాగా ఎగరాలని విమానం ఎక్కుతాడు. నక్క బుద్ధి కుక్క బుద్ధి ఉన్నాయి, కుటుంబంలో కుటుంబ విశ్వాసాలు ఉన్నాయి. ఆవులాగా కాదు, కోతిలాగా కోటిలాగా క్రూరంగా ఉంటాడు. మానవుడికి పరిణామంలో సంస్కారాలు ధర్మాల ప్రకారంగా పరిణామంలో అనేక ఉపాధుల యొక్క మార్పిడి చేత ఈ ప్రకృతిలో అనేక రకాల అనుభవాలు పొందుతూ ఇది కాదు అనుకుంటూ సుఖాన్ని అన్వేషిస్తూ ఎప్పుడైతే సుఖం మొదలు దుఃఖము బాధ వచ్చిందో కొంచెం తేలిగా కలుస్తానని తెలుసుకొని దుఃఖము బాధ లేనటువంటి పద్ధతిలో సుఖాన్ని సంపాదించడం కోసం స్వార్థంతో ఇతన్ని బాధిస్తూ ఒక మొత్తం నిస్వార్థమైనాడు ధర్మంగా సుఖాన్ని సంపాదించడం, సుఖం లేకపోతే దుఃఖంతో సరిపుకుంటూ ఓపికతో సహనంతో త్యాగంతో ఉంటుంది. ఇవన్నీ మానవ జన్మను ఏం చేస్తున్నాడంటే ఆ పరిణామ దశలో సంస్కారాన్ని విడుదల ఒక లెక్క ప్రకారం వాటిని విడుదల అవ్వాలంటే 84 లక్షల మానవ జన్మలు ఎత్తాలి. ఏం కంపల్సరీ కాదు. ఈ ఉద్దేశం మనకు అర్థమైంది. మానవ జన్మకి రాయిలో అసలు చైతన్యమే లేనటువంటి ఆ చైతన్యం వికసించి మానవ జన్మలో ఆ చైతన్యం పూర్ణమైంది. అంతకంటే వికసించాల్సిన అవసరం లేదు. కాకపోతే ఈ వికసించినటువంటి చైతన్యం దృష్టి పరిణామంలో ఇచ్చిన సంస్కారముల చేత చిదంశలుగా మారి జీవుడు తన ఉపాధి తెలుసుకుంటూ కర్మానుభవాలు పొందుతూ కొన్ని పునర్జన్మల్లో పాత సంస్కారాన్ని తిరుగుబడటానికి ప్రకృతి ఏర్పాటు చేసింది సహజంగా. ఈ సహజంగా ప్రకృతి ఏర్పాటు చేసిన దాన్ని మనం వేగపరిచి యాక్సిలరేట్ చేసి శీఘ్రంగా చేసి రాబోయే జన్మలు తగ్గించుకోవడానికి భగవద్గీత కర్మయోగం అని, భక్తి యోగం అని, జ్ఞాన యోగం అని, పురుషోత్తమ ప్రాప్తి యోగం అని ఈ రకాలుగా మనకు అవగాహన తెలుస్తున్నది. కొందరు మహాపురుషులు ఎందుకు వస్తున్నారంటే, ఎందుకు అవతరిస్తున్నారంటే ఈ గురుతత్వం కొంతమందిని ఎన్నుకొని గురువులుగా ఎందుకు ఈ సమాజంలో నిలబెట్టిందో వాళ్ళ వరకు వాళ్ళు ముక్త స్థితిలో ఉండి ఇదంతా విద్యాన్ని వెళ్ళిపోకుండా తిరిగి ఈ విద్యా ప్రపంచంలోనే కొంతమందికి జ్ఞాన ప్రాప్తి బోధ ప్రబోధ చేయడానికి ఎటువంటి గురుతత్వమో ఎటువంటి దైవీ ప్రణాళికలు ఉన్నాయో ఎన్ని మనకు అనుకూలంగా ఉన్నాయి. అన్ని రకాల సాధన మార్గాల్లో కూడా అనేక మంది పురుషులు మహానుభావులు వచ్చి మిమ్మల్ని నడిపిస్తున్నారు. ఏది ఎవరికి సరళంగా పూర్వజన్మ ఆచరణ వల్ల తేలిగ్గా ఉంటుందో దాన్ని అనుసరిస్తూ ఆఖరికి తత్వ విచారణ చేసి తత్వస్వరూపం అవ్వాల్సినటువంటి ఆవశ్యకత ప్రతి వారికి ఇన్ని రకాల సాధన చేస్తున్నారు. గంధీరాం సాగరోగతి అని ఎన్ని సాధన మార్గాలు చేసినా చివరికి నదులనే సముద్రంలో తేలి నదుల యొక్క అస్తిత్వాన్ని కోల్పోయి సముద్రం యొక్క తత్వాన్ని పొందినట్లుగానే అందరూ కూడా ఆ పరబ్రహ్మ తత్వాన్ని పొందుతారు. బైబిల్లో కూడా దానే లక్ష్యము గురి అన్నాడు. అందరూ ఆ గురి యొక్కకే పరిగెత్తుతున్నారు అన్నాడు. ఒకడు ఉందో ఒకడు ఎవరో వీళ్ళకి సహాయం చేయడానికి ఆ అవతార పురుషులు మహానుభావులు ఎప్పటికప్పుడు వస్తున్నారు. కర్మయోగానికి జైమిని సూత్రాలు ఉన్నాయి, బ్రహ్మజ్ఞానానికి బ్రహ్మసూత్రాలు ఉన్నాయి, జ్ఞాన యోగానికి బ్రహ్మ సూత్రాలు ఉన్నాయి, అనేక యోగాభ్యాసానికి పతంజలి యోగ సూత్రాలు ఉన్నాయి. న్యాయము అంటే తర్కం. తర్కము వల్ల విచారణ వల్ల వస్తు నిర్ణయం చేయడానికి గౌతమ సూత్రాలు ఉన్నాయి. వైశేషికం ఉపాంగాలు ఏంటి? 6 ఉపాంగాలు. కర్మ పద్ధతి, జ్ఞాన పద్ధతి, న్యాయ పద్ధతి, వైశేషిక పద్ధతి, యోగ పద్ధతి, తర్క పద్ధతి. తర్క పద్ధతి ఏమో న్యాయము, పంచీకరణ, పంచభూతాలు ఇది ఎట్లా ఏర్పడింది, ఎట్లా ఉంది,
కపిల సూత్రాలు, బాదరాయణుడు జ్ఞానానికి, పతంజలి యోగానికి, ఇలాగా షడంగానికి 6 ఉన్నారు. ఎక్కడికక్కడే కానీ ఎవరికి రైతు ఎవరికి తప్పు అనేటువంటి మీమాంస వద్దు మనకి. పూర్వమీమాంసేమో కర్మభాగము జైమిని, ఉత్తర మీమాంసేమో జ్ఞానభాగము బాదరాయణుడు. కనుక వేదాలు ఇన్ని రకాలుగా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక క్రమ పద్ధతిలో, వృత్తి మార్గంలో, సాధనా మార్గంలో ఉపయోగించుకుంటూ చెప్పిన దాంట్లో యోగస్థ స్థితిని సంపాదించాలి. యోగస్థ స్థితిని సంపాదించడం ద్వారా ముక్తుడవుతాడు. కనుక వేదాలకు అద్వైత వాక్యాలంటే చిట్ట చివరికి వచ్చినమాట. వేదముల యొక్క అంతములో ఉన్నది వేదాంతము. ఈ వేదాంత వాక్యాలు మహావాక్యాలుగా బ్రహ్మ నిర్ణయంగా ఉన్నాయి. బ్రహ్మ నిర్ణయ వాక్యాల్లో మరి సగుణ వాక్యాలు, నిర్గుణ వాక్యాలు ఉన్నాయి. సగుణ వాక్యాలేమో సృష్టి యొక్క దాంట్లో సాధకుని యొక్క అహంకారం వరకు కలిపి తీసుకొని సాపేక్షంగా నిర్ణయంగా చెప్పేవన్నీ కూడా సగుణ వాక్యాలు. ప్రకృతిని వదిలేసి కేవలం బ్రహ్మ విషయమే అంతాపదంగా చెప్పేదన్నీ కూడా నిర్గుణ వాక్యాలు. ఉదాహరణకి ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఏది లేదు, ఇదే ఒక వాక్యం. ఇక్కడ ప్రకృతి గురించి ఏమైనా చెప్పాడా? బ్రహ్మ గురించి కూడా చెప్పలేదుగా. ఏది వాక్యం ద్వారా అన్ని పోతే ఏదైతే ఉన్నదో అది బ్రహ్మం. కాబట్టి ఇది బ్రహ్మ నిర్ణయం. జ్ఞాన దృష్టితో చూస్తే ఈ కనబడే ప్రపంచం అంతా బ్రహ్మమే. అజ్ఞాన దృష్టితో చూస్తే బంధము. అంటే సర్వం కల్పితం బ్రహ్మ, ఇది నిర్గుణ వాక్యం. అహం బ్రహ్మ, అహం అనే ప్రకృతి బ్రహ్మకి సమానం చేసి చెప్తున్నాడు కనుక ఇది సగుణ వాక్యం. నీవు అదే ఉన్నావు, తత్వమసి బ్రహ్మ, తత్వమసి బ్రహ్మ. నీవు అంటే ప్రకృతిలో ఉన్నటువంటి ప్రాకృతమైనటువంటి అహంకారం, అంతఃకరణ ప్రతిబింబమైనటువంటి అహంకారం, అది బ్రహ్మాడు కాదు. ఏ నేను బ్రహ్మయ్యాడు? దుర్గుణాలతో, సంస్కారాలతో, వాసనతో ఉన్నవాడు బ్రహ్మం కదా. వాచ్యార్థ లక్ష్యార్థాన్ని ఇచ్చి లక్ష్యార్థంతో చేస్తే బ్రహ్మ. కనుక వాచ్యార్థంలో ఉన్నదానికి లింకు పెట్టి వాచ్యార్థాన్ని ఇచ్చి లక్ష్యార్థాన్ని పట్టుకోవడానికి ఒక సూత్రాన్ని అందిస్తున్నాయి ఈ 4 మహావాక్యాలు. ఇది సగుణం. ఏకమేవ అద్వయం బ్రహ్మ, ఇది నిర్గుణ వాక్యం. బ్రహ్మమే ఉంది, బ్రహ్మం తప్ప. దేహ నానా అస్తి కించన, ఇది కూడా నిర్గుణ వాక్యమే. ఈ విధంగా మహావాక్యాన్ని పట్టుకోవాలి. ఈ మహావాక్యాలు సగుణ నిర్గుణ వాక్యాలను 2 భేదాలు ఉన్నప్పటికీ ఇవన్నీ అద్వైత నిర్ణయ వాక్యాలు. అందుకని అద్వైత శృతులు ఉద్భవించినవి. వాటిలో వేరుగా ఏం లేదు. ప్రతి వేదంలో కూడా ఈ వాక్యాన్ని మనం మహావాక్యాలుగా నిర్ణయించి మనమే వేరు చేసుకొని బ్రహ్మజ్ఞానం కావలసిన వాళ్ళకి, ధర్మార్థ కామాలు దాటిన వాళ్ళకి, తీవ్ర మోక్షించున్న వారికి వీటిని తీసుకోవాలి. అయితే సాధన ఎప్పుడైతే మొదలు పెట్టారో ఒకేసారి ఏది దాటినట్లయినటువంటి మహావాక్యాలు, అద్వైత వాక్యాలు తప్పకూడదు కదా. అందుకని క్రమబద్ధతిలో బోధ చేయాలి అంటే మళ్ళీ కర్మయోగంతో మొదలు పెడతాం. భగవద్గీత కర్మయోగంతో మొదలు పెట్టి తర్వాత భక్తి యోగం, తర్వాత జ్ఞాన యోగం, తర్వాత అక్షర పరబ్రహ్మ నిర్ణయం, తర్వాత అచల పరిపూర్ణంగా పురుషోత్తమ ప్రాప్తి యోగాన్ని నిర్ణయంగా చెప్తుంది. ఈ వరుస తప్పదు కదా. కాబట్టి వేదాలు ఒక వరుస దాకా తీసుకొచ్చిన వేదాంతము వస్తు నిర్ణయాన్ని చేస్తాయి. ఈ వేదాంతమే అచల సిద్ధాంత వాక్యాలు కానీ అద్వైతాన్ని సిద్ధింపజేసే వాక్యాలు. బంధీకృతములు అని అనుకుంటున్నప్పుడు మనమే అజ్ఞానము. ఈ బుద్ధిలో ఇది తప్పదు, అది తప్పదు, దీన్ని విడిచి ఉండలేను, దాన్ని విడిచి ఉండలేను అని నామరూప జగత్తులో ఎప్పుడైతే నువ్వు పెట్టుకున్నావో, ఈ భ్రాంతి నీకుందో, అటువంటి చిత్తవృత్తి నీలో వస్తుందో, వివేకత్వమైన బుద్ధిని దాన్ని ఖండించవో, ఇదే నిజం
బుద్ధి ఏదైతే ఉన్నదో అదే బంధం. దీని కారణం అజ్ఞానం. యథార్థమునకు సర్వము నేనే, నేనే సర్వము. దేని వలన ఈ నేను అనేటువంటిది దేని వల్ల సృష్టించబడలేదు. నేను ఎక్కడ పుట్టదా, ఇక్కడ ఒకటి చెప్పాలి. నేను ఎలా పుట్టింది? జన్మని చెప్పింది చిత్ర గ్రంథి ఆత్మానాత్మలయంలో అంతఃకరణ ప్రతిబింబముగా ఆభాసగా నేను. అది కలవకపోతే నేను లేదు, కలిస్తే నేను. చూడండి, రెండు కలిపితే నేను, రెండు తీసేస్తే నేను లేదు. అందుకే కందార్థం అవుతుంది. ఈ రెండు ఎన్నలు కలవు నాలుగు సుఖం. జడములు రెండు, ఆత్మానాత్మలు రెండు, శరీరములో ఉండే ఎరుక ఇప్పుడు కలవు. శరీరంలో ఉన్న ఎరుక చిత్తు చైతన్యము, శరీరమేమో జడము, నేను ఎరుక, ఎరుకేమో చైతన్యము చిత్తు, నేనేమో జడం. ఈ చిత్తు అంటే నేనెరుకలు. ఈ నేనెరుకలు ఎన్నడు కలియవో నాడు సున్న సున్న. ఈ నేనెరుకలు కలిస్తే ఏమైంది? చిత్త ఆభాసుడు తయారయ్యాడు. వారిగా నేనంటే నేను పోతే సర్వం పోయినట్టే. నేను ఎప్పుడు పోతాడు? పోయినా మళ్ళీ అది కలిస్తే వస్తాడు. జరాసంధం తీసి పడేస్తే మళ్ళీ కలిసినట్లుగా జరాసంధం రెండు భాగాలు చిత్తు జడము రెండు కలిసిపోతూ మళ్ళీ నేను వస్తాను. మళ్ళీ విసిరిస్తే మళ్ళీ రెండు కలిసి నేను వస్తాను. జరాసంధం మళ్ళీ వస్తూనే ఉంటాడు. మరి వాడికి కలవకుండా చేయడం అంటే ఏంటి? ఉపాయం చూడాలి. రెండింటికి సంబంధం లేదనేటువంటి నిరసన చేసి లేని జడాన్ని లేనిదిగా చూసి జ్ఞానంలో ప్రవేశించి కర్పూర దీప కణిక సంయోగం యథాతథా అనే సూత్రంతో జడమైనది ఉన్నప్పుడే కర్పూరము జడం, దీపం అనే చైతన్యంతో కర్పూరం హరించిపోతుంది. కానీ కర్పూరం అయిపోయాక దీపం కూడా ఉండట్లేదుగా. అలాగే అజ్ఞానం నుంచి విడిపడటానికి జ్ఞానం అవసరమైంది. కానీ అజ్ఞానం తొలగిన తర్వాత జ్ఞానము, కర్పూరం హరించిన తర్వాత దీపం ఎలా ఉండదో జ్ఞానం కూడా ఉండదు. ఆ పద్ధతిలో చిత్తుని జడముని రెండింటిని, అజ్ఞానాన్ని జ్ఞానాన్ని రెండింటిని నిరసిస్తే నేను ఉండదు. ఈ రెండింటిలో ఏదో ఒకటి అట్టు పెట్టుకున్నా, జ్ఞానాన్ని అట్టు పెట్టుకుంటే జ్ఞానం తన సంకల్పం చేత జడమును సృష్టించుకొని జడమునందు దాన్ని ప్రవేశించి ఆ జడత్వంతో ఆ సంధిలో చిదాభాసగా ఒక నేను కనుక తోస్తే ఆ తోచిన నేను జడమే నేనంటుంది. ఆ జడమైన అనాత్మ భావనతో ఆధ్యాత్మికతో ఉంటుంది, అసత్యనేనుగా ఉంటుంది. కనుక యథార్థ నేను చైతన్యం అనేటువంటి జ్ఞానము పుస్తకాలకే సాధనకే ఒక మజిలితే కానీ నిజానికి జ్ఞానము అజ్ఞానము రెండూ లేవు. ఉంది అనుకున్నదే అజ్ఞానము, దాన్ని పోగొట్టుకోవాలనేది జ్ఞానం. దాన్ని పోగొట్టుకోవడం ముఖ్యంగా, జ్ఞానం సముపార్జించడం ముఖ్యంగా. అయితే కొంతవరకు జ్ఞానం అంటే అజ్ఞానం కానిది అని చెప్తున్నాం కనుక అజ్ఞాన కార్యాన్ని, అజ్ఞాన వస్తు సముదాయాన్ని, ఆ ఆధ్యాత్మికని విడిపడటానికి ఈ జ్ఞానము ఒక వ్యక్తిగా, ఒక ఉపాయంగా, ఒక మజిలీని దాటించేంత వరకు ఉపయోగపడుతుంది. ఆ తర్వాత ఇది అక్కర్లా. ఈ చైతన్యం అనేటువంటి దీప ప్రకాశాన్ని ఎలా చెప్తారంటే, చీకట్లో ఉన్న వస్తువు కావాలి అంటే చీకట్లో దొరకదు కాబట్టి ఒక దీపాన్ని వెలిగించి ఆ దీప ప్రకాశంలో కావాల్సిన వస్తువును పట్టుకున్న తర్వాత వస్తువు చేతికి చిక్కిన తర్వాత దీపంతో పని లేదని దీపాన్ని వదిలేస్తాం. అలాగే అజ్ఞానం పోయేదాకా ఈ జ్ఞానం అనే దీపాన్ని వాడుకొని అజ్ఞానంలో నీకు పరబ్రహ్మమే అనేటువంటి వస్తువు ఇచ్చేమని అజ్ఞానం అనే చీకటి పోతే ఆ వస్తువు నీ సొంతం అయితే ఇంకా దీపంతో పని లేనట్టుగా జ్ఞానాన్ని విడవాలి. కించిత్గా చేయబడలేదు. అసలు
విరుద్ధంగా చెయ్యలేడు, చేయబడలేదు. జీవుడు అసలు అవ్వలేడు. జీవత్వం అనే బుద్ధే జీవుడిగా కొనసాగుతుంది. కానీ జీవుడికి తాను జీవుడని, తాను పరిమితుడని, తాను కించిత్తుడు అనేటువంటి భావం కనుక పోతే, తాను సుఖస్వరూపుడు అనేటువంటి బుద్ధి నిశ్చయంగా ఉంటే అసలు జీవుడే లేడు. జీవుడే పరమాత్మ, జీవుడే బ్రహ్మ. ఇది దేవైక్యం. ఈ జగత్తు ఒకటి కలదని, ఇందుగల భోగ్యజాతములలో నేను ఒకడనని, నేను జనన మరణాలు సుఖ దుఃఖాలు కలవాడనని అనుకుంటే అజ్ఞానం. అసలు ఈ ప్రపంచం ఉందా? ఈ ప్రపంచము యథార్థంగా ఈ ప్రపంచము ఉన్నదనేటువంటి వాసన, ఈ ప్రపంచంతో ನಾನು భోగిస్తున్నాననే వాసన, భోగానికి ఉపయోగపడేటువంటి పనిముట్టుల దేహాలు ఉపాధులు ఇవన్నీ కూడా నిజమనేటువంటి భావన, ఇదే వాసన. భ్రాంతి చేత ఏది నిజం అనుకున్నదో అది వాసన అయితే, ఆ వాసన ప్రకారమే పునర్జన్మలు, కర్మానుభవాలు, ప్రారంభాలు వచ్చిపోతున్నాయి. కనుక ఇదే అజ్ఞానం కొనసాగితే జనమరణ చక్రంలో తిరుగుతాం. ఈ అజ్ఞానం నుంచి విడుదలపడితే, అసలు సంగతి తెలిస్తే, వస్తు నిర్ణయం అయితే అక్కడికి వెళ్ళి భ్రాంతిని చేస్తాయి. అప్పుడు బంధము లేదు, మోక్షము లేదు. బంధం అనేది భ్రాంతి అయినప్పుడు, భ్రాంతి రైతులైనప్పుడు బంధ మోక్షాలు లేదు. అజ్ఞానం అనేది ఒకటి నిజమైతే మోక్షం అనేది కూడా నిజమే. అజ్ఞానం అబద్ధం కనుక అబద్ధంలో ఉన్నంత వరకు బంధ మోక్షాలు ఉన్నాయి. కానీ సత్యాన్ని తెలుసుకున్న తర్వాత బంధం అంటారు, మోక్షం అంటారు. ప్రబంధ మోక్ష విశాలస్య. కనుక ఈ జగత్ వాసన ఉండబట్టి జన్మలేదు. జగత్ అనేది అసలు ఉన్నదా? ఒకసారి జగత్ వాసనకి మళ్ళీ జగత్తుతో వస్తుంది, ఆ వాసనతో ఉంటే మళ్ళీ జగత్తు వస్తుంది. అజ్ఞానం కొనసాగుతూ ఉంటే ప్రతి జన్మలో నీ ఉపాధి ఆ జగత్తు ఉంటూ వస్తుంది. ఒకసారి నీ విద్యను చేసి జగత్తు తోచాల్సిన పని లేదు, ఉపాధి రావాల్సిన పని లేదు. అదే జన్మరాలి. కనుక ఈ తర్కం చేతనే ఈ అభావం తద్భవతి అంతం జరిగింది. అభావస్థితులు పూర్వభావాల యొక్క స్మృతి లేకపోతే, వాసన లేకపోతే, కారణం లేకపోతే, మహాకారణం లేకపోతే నీవు శాశ్వత బ్రహ్మవే సుఖస్వరూపుడు. వాటి వల్లే ఎన్ని వస్తున్నాయి. కల్పితమైన వాటిని నిజమనుకుని నమ్మడం వల్ల వస్తున్నాయి. భ్రాంతిలో కొనసాగుతూ ఉండటం వల్ల వస్తున్నాయి. అవిద్యాదోషంలో ఉండటం వల్ల వస్తున్నాయి. మాయని అతిక్రమించకుండా ఉండటం వల్ల వస్తున్నాయి. బ్రహ్మ సంకల్పం చేయడం ద్వారా వస్తున్నాయి. బ్రహ్మ నిస్సంకల్పం అయితే రానే రావు. మాయను అధిగమిస్తే రానే రావు. ఇది మాయది కదా, ఇది లేనిది కదా అంటే లేనే లేదు. ఎరగబడేవన్నీ లేనిది కదా అంటే లేనే లేదు. ఇదంతా త్రిగుణాత్మకం కదా అంటే లేనే లేదు. అవిద్య కూడా తమగుణ, ఆగుణ, రజగుణ విక్షేపం వల్ల లేనివే ఉన్నట్టు ఉన్నాయని ఒకసారి తెలిస్తే ఇది లేనిది అనేటువంటి విద్యాభావం వస్తే లేనిది. అన్ని లేకపోతే ఏదైతే ఉన్నదో అది మాత్రమే అది ఎల్లకాలం ఉన్నది. అది ఎరుకం కాదు, అది మాయ కాదు, అది సద్వస్తువు. ఆ సద్వస్తువే తానైన దాంట్లో రెండవది లేదు. సద్వస్తు నిర్ణయించేటువంటి అహంకారం లేదు, బుద్ధి లేదు, మనసు లేదు. దాన్ని గుర్తించి వర్తించేటువంటి చిత్తవృత్తి లేదు. ఏముంటుంది? అద్వయం సిద్ధించినాక అది అవ్యక్తంగా, అద్వయంగా, స్వస్వరూపంగా, స్వస్వరూప సాక్షాత్కారంగా పరోక్షం అనేది రెండోది లేక అపరోక్షమై ఉంటుంది. ఇన్ని పదాలతో దాన్ని నిర్ణయించినప్పటికీ అది స్మారభంలో ఎవరికి వాళ్ళకి తెలియబడుతుంది. ఆ తెలియబడిన వాడు వ్యక్తం చేయలేడు, అది అవ్యక్తమే. వ్యక్తం చేస్తే మనోగోచరము, అర్థమైతే ఊహనందేది. అది ఊహాతీతము, భావనాతీతము, మనోగోచరము కాదు. వాకుకి వర్ణించడానికి వీలు కాదు. అవాంగ్మానస గోచరము, అనిర్వచనము. మీకు చెబుతున్నాం దాన్ని. జగత్తు మరి ఈశ్వరుడు ఉంటే అది సృష్టిస్తే మనకుందండి. అందుకే ఎరిగింపుతూ ఎరిగింపుతూ అంటున్నారు. ఎరిగేవాడేమో శివుడు, ఎరిగించేవాడేమో ఈశ్వరుడు. ఇద్దరు కూడా ఈ జగత్తును కల్పించుకున్నారు. యద్భావం తద్భవతిగా. అది నిజం అనుకుని సృష్టిస్తూ లైలకు లోపడినటువంటి త్రిమూర్తులు పరమాత్మ స్వరూపులు కాదు. అదే త్రిమూర్తులు వారి యొక్క తుర్యంలో శుద్ధ చైతన్య అనుభవం వస్తే అప్పుడు వారు పరమాత్మ స్వరూపులు. అది సమిష్టిలో పరమాత్మ, విష్ణువు ప్రత్యేగాత్మ. ప్రత్యేగాత్మ పరమాత్మ గతాకాశం మహాకాశము వలె ఒకటే. అపరోక్షానుభూతిలో అది ఒకటే అయి ఉంటుంది. గత భావన లేకపోతే ఉన్నదంతా అనంతమే. గత భావననే
ఈశ్వరుడు సృష్టిస్తున్న ఏం చేసినా దాని యొక్క పర్యవసానంగా జీవుడు తీరుబొమ్మగా అనుభవిస్తేనే కదా ఈశ్వరుడు యొక్క ఆధిపత్యము. జీవులు లేనటువంటి ఈశ్వరుడు ఏం చేస్తాడు? ఆడిచ్చేవాడు లేదు, ఆడేవాడు లేదు. వీళ్ళందరికీ కారణం ఒక్క జగత్తు. అందుకే జగత్తు లేకపోతే సరి. ఇంకే జగత్తు లేకుండా చూసుకుంటే జీవుడు లేదు, ఈశ్వరుడు. వాళ్ళిద్దరికి పని లేదు, భోగము లేదు, అవసరం లేదు. ఆ స్థితిలో వారే ఉత్తమత్తమైన ఏమి లేదు. ఒక్క జగత్తు లేకపోతే జీవరూప ఎరుక లేదు, ఇరిగే ఎరుక లేదు, పరూప ఎరుక లేదు, సంకల్పం లేదు. సంకల్పించేది ఏంటండి? మళ్ళీ జగత్తు కోసమే. జగత్తు ఎందుకండి? జీవుల కోసమే. జీవులు ఎందుకండి? ఆ ఈశ్వరుడు ఆడించడం కోసం. జగత్తు లేకపోతే ఆట లేదు, విలాసం లేదు, సంకల్పం లేదు. అంతా నిర్వికల్పమే, అంతా అవ్యక్తమే, అంతా నిర్గుణమే, అంతా త్రిగుణరహితమే. అదే బ్రహ్మ, అదే బయలు. ఒక్క జగత్తు కనుక ఉంది అంటే ఇందులో గల భోగ్య జాతములలో నేను ఒకడనని, అనేక జీవుల్లో నేను ఒకడని, నాకు జనన మరణాదులు ఉన్నాయని, సుఖ దుఃఖాలు ఉన్నాయని, నన్ను అనుగ్రహించే ఈశ్వరుడు ఒకడున్నాడని, వాడిని ప్రార్థించి వాడిని ఉపాసిస్తే నాకు ఏదో వస్తుందని, ఈ కష్టాలు తీరుతాయని జ్ఞానమే. ఎప్పుడు తలుచుకున్నా కూడా అట్లే అడుగుతుంది భావం. కనుక నీ భావము అజ్ఞానంగా అవిద్యాదోషంతో ఉంటే అదే అవుతుంది. తదాస్తు దేవతలను ఉన్నారండి. నీకు ఏ భావం ఉందో అదే అదుగాక తదాస్తు అంటూ ఉంటారు. అందుకని అది అవుతూ ఉంటుంది. అందుకని అనుకోవడం మాని. ఒకడు అలసిపోయి ప్రయాణం చేస్తూ ఒక అడవిలో నువ్వు చెట్టు కనబడితే అక్కడ పడుకున్నాడు విశ్రాంతి. అనుకున్నప్పుడు సొంతంగానే ఉంది కానీ కాసేపటికి ఏమైంది? చేట తీసేసరికి కింద గుచ్చుకుంటాం. అలా ఇక్కడ మెత్తగా ఉంటే బాగుంది అంటారు. అప్పటికప్పుడు పచ్చిగడ్డిని మంచి మెత్తగా నివాసిలాగా ఏర్పడి సుఖం ఆకలేసింది. ఏదైనా తింటానికి దొరికితే బాగుంది అని దొరుకుతూనే ఆ తింటానికి దొరికింది, తినేశాడు. నిద్ర వచ్చింది. పడుకుంటే బాగుండేది, హాయిగా పడుకుంటాం. పడుకు వచ్చేసి పడుకున్నాడు. ఒక నిద్ర తీశాడు, అలసట తీరింది. ఏంటి అనుకోగానే ఎన్ని వస్తున్నాయి అని వాడికి తెలియలే. వాడు పడుకుంది కల్పవృక్షం కింద. అక్కడ ఏమనుకుంది, ఏం కోరితే అది వచ్చేస్తుంది. అది వాడికి తెలియగా ఇంతవరకు జరిగినవన్నీ భావం తద్భావం. తర్వాత మా సగంలో అర్ధరాత్రి అనుకోవచ్చు అరణ్యంలో చీకట్లో చెట్టు కింద నిర్మానుష్యంగా ఎవరు ఏ క్రూర జంతువు వస్తే తను తింటేనో అని భావం. ఎందుకంటే లేని పురోటికి కలిపినప్పుడు తినేసి ఇది అజ్ఞానం అంటే. ఇది అద్భావం తద్భావం. కనుక అభావస్థితిలోనే బయలున్నది. యద్భావం తద్భౌతి స్థితిలోనే ఈశ్వరుడు ఉన్నాడు. యద్భావం తద్భౌతి స్థితిలోనే జీవుడు ఉన్నాడు. యద్భావం తద్భౌతి స్థితిలోనే నిర్వికల్ప బ్రహ్మమందు పునః పునః సృష్టి సంకల్పం వస్తోంది. శాంతరివాంకులు జగదిదం ప్రాణు నిర్వికల్పం. పూర్వం నిర్వికల్పమే అయినప్పటికీ పునః మళ్ళీ 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 అనేక సార్లు ఎందుకు వస్తుంది? ఆ సృష్టి సంబంధించినటువంటి బీజము మాయాశక్తి చేత అంకురిస్తుంది కనుక వస్తుంది. మాయాశక్తి చేత అంటే పరాశక్తి చేత ప్రేరణతో. బ్రహ్మకు సృష్టి సంకల్పం ఎందుకు వచ్చింది? పరాశక్తి యొక్క ప్రేరణతో బ్రహ్మకి సృష్టి చేయాలనే సంకల్పం వచ్చింది. పరాశక్తి ప్రేరణ ఉన్నంత మాత్రం సంకల్పం వస్తుందా? మీకు వంట రాకపోతే వంట చేయాలనే సంకల్పం వస్తుందా? వంట చేసినటువంటి జ్ఞానము వాసన రూపంలో ఉంటే వంట చేయాలనే సంకల్పం రాగానే వంట చేయడం అనేది మీరు చేయొచ్చు, చేయకపోతే తర్వాత సంకల్పం. వంట రాని వాడికి వంట చేయాలని సంకల్పం ఎలా వస్తుంది? అలాగే పూర్వ సృష్టి స్థితి లయ జ్ఞానం ఏదైతే ఉన్నదో ఆ బ్రహ్మలో వాసన రూపంలో దీన్ని జ్ఞాన వాసన అంటారు. ఈ జ్ఞాన వాసన ఉన్నటువంటి బ్రహ్మకి పరాశక్తి యొక్క ప్రేరణతో సృష్టి చేయాలనే సంకల్పము జీవుల్లో ఎట్లయితే చిత్తవృత్తి చూసిందో బ్రహ్మకు ఆ సంకల్పం ఆ మాదిరిగా కలిగింది. మనకి చిత్తవృత్తి ఏంటో బ్రహ్మకి సంకల్పం అది. మనకి విషయవాసనలే చిత్తవృత్తులుగా మనసుకి అందించబడితే బ్రహ్మకి పూర్వ సృష్టి వాసన జ్ఞానమే పరాశక్తి యొక్క ప్రేరణ చేత మనకి పరాశక్తి ప్రేరణే. మనకు కూడా
పంచశక్తుల ద్వారా సంకల్పం వచ్చి సృష్టి క్రమం జరిగింది కానీ మాయ వల్ల జరిగింది కానీ పురుషుడు వల్ల జరగల. అప్పటికి పురుషుడు నిర్వికల్పుడే. మాయే నిర్వికల్పమైనటువంటి పురుషుడిని సవికల్పుడిగా చూపించి అతని ద్వారా సర్వము తోచింది అని చూపిస్తుంది. కానీ మాయ అంటే లేనివే ఉన్నట్టు కనబడినట్టుగా తోటింపజేసి చూపిస్తుంది. ఈ మొత్తం చక్రానికి ఈశ్వరుడికి కానీ బ్రహ్మ సంకల్పాలు కానీ జీవుడు యొక్క పునర్జన్మలు కానీ ఈ చక్రం దేనిని ఆధారం చేసుకుంది అంటే యద్భావం తద్భావాన్ని ఆధారం చేసుకుంది. దీన్ని మనం గ్రహించి మన బుద్ధిని మార్చుకొని అజ్ఞానంగా ఆలోచించేటువంటి బుద్ధి యొక్క భావాల్ని విరమించి జ్ఞాన పద్ధతిలో పెట్టుకొని ఆ భావాలు దెబ్బతింపజేసుకొని అజ్ఞానం వల్ల ఈ ఉపాధికి ఎన్ని కష్ట నష్టాలు బాధలు వచ్చినప్పటికీ దానికి సంబంధించిన భావంలోకి వెళ్లకుండా నేను సుఖస్వరూపుడు అనే భావంతో జ్ఞానానికి వెళ్ళి ఆ తర్వాత నేను లేనివాడిని అనేటువంటి ఎరుకని సకలము లేని ఎరుకగా భావన చేస్తూ గురుకలతో ఆ భావంలో తిరిగినప్పుడు ఎరుక విడిచి బయలైకి పరమభావమై ఉంటాం. ఈ అద్భావం తద్భవతి అనే సూత్రాన్ని జీవస్థాయిలో, ఈశ్వర స్థాయిలో, బ్రహ్మస్థాయిలో కూడా అవగాహన చేసుకొని ఈ సాధనలో జీవస్థాయిలో నుండి ప్రారంభించి సమిష్టిలో ఈశ్వర స్థాయి దాకా తీసుకెళ్ళి అక్కడ కూడా ఆ భావాన్ని మార్చుకొని బ్రహ్మభావాన్ని పెట్టి అక్కడ కూడా ఆ బ్రహ్మభావాన్ని కూడా ఇది మాయ కదా, ఇది లేని కదా అని సంకల్ప బ్రహ్మని నిర్వికల్ప బ్రహ్మగా ఎప్పుడైతే నువ్వు మార్చుకుంటావో ఈ పరిపూర్ణత్వం చేత ఇదంతా లేనిది కానీ ఉన్నది బయలేనేటువంటి లక్ష్యంలో నువ్వు నిరపేక్ష పద్ధతిలో పోతావు. అప్పుడు నువ్వు బ్రహ్మగా కూడా లేకుండా పోయి అచల పరిపూర్ణ పరబయలైనటువంటి పరబ్రహ్మగా ఉండగలిగినట్టుగా ఉండిపోతావు. ఈ అభావం తద్భవతి అనేటువంటి సూత్రాన్ని పట్టుకొని సాధన చేయాలి. ఈ కింది రకం సాధనలు ఎన్నో చెప్పాం. అది అజ్ఞాన దశలో, అది సాపేక్ష దశలో, అది ఆధారాలయ పద్ధతి. ఇది నిరపేక్ష పద్ధతిలో ఎక్కడికక్కడ ఇది కాదు అని విడుదలయ్యే పద్ధతిలో పోతున్నాం మనం. ఎంతవరకు విడుదలైనా అది ప్రయాణంలో భాగమే కానీ అన్ని విడిచిపెట్టవలసినవే. ఏలు దాటేదాకా తెప్ప యొక్క ఉపయోగం. ఏలు దాటిన తర్వాత కూడా కొంత ప్రయాణం ఉన్నప్పుడు తెప్ప మరుగవుతుంది, దాన్ని మొయ్యలేము. ఆ తెప్పను అక్కడ పడేసుకొని మనం ముందుకు వెళ్ళిపోతాం. అలాగే జ్ఞానాన్ని సంపాదించేదాకా జ్ఞానం అనే తెప్పతో అజ్ఞానం అనే అవసాగరాన్ని దాడతాం. జ్ఞానం అనే తెప్పను కూడా అక్కడ పడేసి పరిపూర్ణ బోధ చేత జ్ఞానాజ్ఞానాలు రెండుని నిరపేక్ష పద్ధతిలో నీతి వాక్యంతో విడిచిపెట్టి చివరికి అన్ని పోగా ఏది మిగిలిందో ఆ శేషించినదే బయలనే నిర్ణయంలో గురువును పట్టుకొని గురువు కృపతో గురువే ఆ ఎరుకను విడిపిస్తే ఆ బయలుగా నువ్వు స్థిరపడిపోయినప్పుడు అదే పరమపదం. ఇక్కడికి ఆగద్దాం.